ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాల కోసం అధికారికంగా స్వయంగా అమెరికాకు వెళితే బీఆర్ఎస్ నేతలకు ఎందుకు కళ్లు మండుతున్నాయని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు బాగుపడడం బీఆర్ఎస్ నేతలకు ఇష్టం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, ఐటీ పరిశ్రమల శాఖ అధికారులు డెలిగేషన్స్తో చర్చించి రాష్ట్రానికి పెట్టుబడి తీసుకొస్తున్నారని తెలిపారు. 10 సంవత్సరాలుగా ఫామ్ హౌస్ నుండి బయటకు రాని ముఖ్యమంత్రి ఉంటే ఇప్పుడు ఎల్లలు దాటి ప్రజాపాలన పేరుతో తెలంగాణ ప్రజల బాగు కోసం చేస్తున్న ముఖ్యమంత్రిపై చేస్తున్న విమర్శలను తెలంగాణ ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ముఖ్యమంత్రి అమెరికా పర్యటనలో తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి అనేక అంశాలు ముందుకు పడుతుంటే కుటుంబపరమైన అంశాలు ప్రస్తావిస్తూ చులకం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గత ముఖ్యమంత్రి ఏనాడు రాష్ట్రానికి పెట్టుబడి తేవాలని ఆలోచన చేయలేదని గుర్తు చేశారు. గత ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ నేతలు ఆరోపణ చేస్తున్నారని, దానిని ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. సుంకిసాల బీఆర్ఎస్ హయాంలోనే నిర్మించారని, ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో దాని ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దీని వెనుక ఎవరున్నా వదిలేది లేదని, సమగ్ర విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా నీళ్లు హైదరాబాద్ తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా మున్సిపల్, హెచ్ఎండిఏ, మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు పూర్తిగా విచారణ చేయాలన్నారు. బీఆర్ఎస్ అనాలోచిత నిర్ణయాలతో కాళేశ్వరం లోపభూయిష్టంగా నిర్మించి తెలంగాణ ప్రజలకు నష్టం చేశారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతు ప్రయోజనాలు గత 10 ఏళ్లుగా తెలంగాణలో లేవని స్వయంగా రైతులు చెబుతున్నారన్నారు. బీఆర్ఎస్ డిఫెన్స్లో పడి అసెంబ్లీలో గిరిజన మహిళ సీతక్కని చూడకుండా పోస్టులు పెట్టారని తెలిపారు. శాసనసభలో సరైన జవాబులు చెప్పలేక బీఆర్ఎస్ పారిపోయిందని పేర్కొన్నారు. స్పీకర్ దళితులని అధ్యక్ష అనాల్సి వస్తుందని దొరతనంతో అసెంబ్లీకి రాలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కి గ్యాస్ రాని వారి వివరాలు సమర్పించి ఎడిట్ చేసుకోవాలని సూచించారు. 2 లక్షల రైతు రుణమాఫీ ఒకేసారి చేస్తున్నామని, ఇప్పటి వరకు 1,50,000 వరకు రుణమాఫీ పూర్తయిందన్నారు. రైతులకు రుణమాఫీ వర్తించిన వారు వివరాలు వ్యవసాయ అధికారులకు ఇవ్వాలన్నారు. ఒక్క భీమదేవరపల్లి మండలంలోని ₹1,00,000 లోపు రుణమాఫీ కోసం 21 కోట్ల రూపాయలు విడుదలయ్యాయన్నారు. పార్లమెంట్లో 0 సీట్లు వచ్చినందునే బీఆర్ఎస్ నేతలు అసహనంతో మాట్లాడుతున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రుణమాఫీ తెలంగాణలో అమలు చేస్తామని తెలిపారు. నిర్మాణాత్మక సలహాలు ఇస్తే స్వీకరిస్తామన్నారు. రుణమాఫీ కాని వారు నిలదీయాలని అంటున్న కిషన్ రెడ్డి కేసీఆర్ మాటలు మీ రూపంలో చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ వేరు కాదని, ప్రజలు కూడా అలా చూడడం లేదన్నారు. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగితే మాట్లాడే చేతగాని మంత్రి కిషన్ రెడ్డిని విమర్శించారు. న్యాయంగా ఉండి రైతులకు అన్యాయం జరిగితే ఆ సమస్యల పరిష్కారం మాదని తెలిపారు. ప్రజాపాలన ద్వారా నడుస్తున్న ప్రభుత్వం తమదని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చేస్తే కళ్ళమంటలాగా కనబడుతోంది టీఆర్ఎస్ వైఖరి. గౌరవ ముఖ్యమంత్రి గారు అమెరికాకు వెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వయంగా వ్యక్తిగతమైన పర్యటన కాదు, ఇది అధికార పర్యటన. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రటరీతో పాటుగా, ఫైనాన్స్ సెక్రటరీతో పాటుగా, ఐటీ రంగానికి సంబంధించిన, పరిశ్రమలకు సంబంధించిన అధికారులతో పాటుగా అమెరికాకి వెళ్ళి వివిధ డెలిగేషన్స్ కలుస్తూ ఉంటుంటే రాష్ట్రం ఎక్కడ బాగుపడుతుందో, మేము 10 ఏళ్లలో ఏం చేయలేకపోతే అన్నటువంటి కళ్ళ మంటతోటి అనేకమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మేము సవాల్ చేస్తూ ఉన్నాం. ఈరోజు 10 సంవత్సరాలుగా ఫామ్ హౌస్ నుంచి కనీసం బయటికి సెక్రటరీకి రాని ముఖ్యమంత్రి 10 ఏళ్ళుంటే ఈరోజు దేశ ఎల్లలు దాటి తెలంగాణ ప్రజల బాగు కోసం ప్రజాపాలన పేరు మీద బాగు చేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శిస్తున్న తీరును తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ పర్యటనలో అనేకమైనటువంటి అంశాలు ముందడుగు వేస్తూ ఉంటుంటే ఈరోజు కుటుంబపరమైన అంశాలను ప్రస్తావిస్తూ దాన్ని చులకనగా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఈరోజు మీరు 10 సంవత్సరాలుగా కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో విదేశీ పర్యటన చేసినారు. ముఖ్యమంత్రి గారు ఎన్నడూ కూడా విదేశీ పర్యటనకు పోయి నిధులు తీసుకురావాలనే ఆలోచన ఎన్నడూ చేయలేదు ముఖ్యమంత్రి స్థాయిలో. ఇలా వాటన్నిటినీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఒక రకమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. దీని మీద ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోమని చెప్పి సందర్భంగా కోరుతాను. దాని తర్వాత ఇలా నమస్తే తెలంగాణ పేపర్ల సుంకిశేలకు సంబంధించి నిలువునా విరిగిపడ్డ సుంకిశేల గోడ త్రుడిలో తప్పిన పెను ప్రమాదం అని, ఇదేదో మొత్తానికి సంబంధించి తప్పు జరిగింది అనే విధంగా చెప్తా ఉన్నారు. అసలు ఈ కార్యక్రమం ప్రారంభమైంది టీఆర్ఎస్ హయాం లోపల. దీనికి సంబంధించిన సమగ్ర విచారణకు ఆదేశిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఈ యొక్క అంశం మీద పూర్తిగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా దీనికి సంబంధించిన నీళ్లు హైదరాబాద్ తీసుకొచ్చేటువంటి అంశానికి సంబంధించిన ఈ ప్రక్రియలో భాగంగా మున్సిపల్, హెచ్ఎండి అధికారులను కానీ,
మెట్రో వాటర్ వర్క్స్ అధికారులకు సంబంధించి ఈ అంశం పట్ల పూర్తిగా విచారణ కోరుతా ఉన్నాం. ఇందులో పూర్తిగా దోషి పాపమంతా టీఆర్ఎస్దే. దీని మీద మీరు విచారణకు సిద్ధం. ఒక వార్త రాసి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడం కాదు. ఈ అంశం మీద నిజాలు నెగ్గు తేలుస్తాం. ప్రజల ముందు ఏ విధంగా టీఆర్ఎస్ తప్పు చేసిందో చూపెడతాం. దీన్ని ఈరోజు మసిబూసి బట్ట కాల్చి మీద వారేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సంబంధించి దాని మీద తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోండి. ఈరోజు టీఆర్ఎస్ వైఫల్యాలు ఒకటొకటి బయటికి వస్తూ ఉంటుంటే మొన్ననే కాళేశ్వరానికి సంబంధించి లోపభూయిష్టమైన విధానాలతో ఏ విధంగా తెలంగాణకు నష్టం జరిగింది. ఇప్పుడు కూడా మీరు చూస్తూ ఉన్నారు రైతు వేదికలల్లో 10 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన ప్రయోజనాలు కూడా రైతులకు తెలంగాణకు రాలేదని ఒక రైతులు వాళ్ళు స్వచ్ఛందంగా నేనేం చెప్పానులే. అంటే ఏ విధంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత బాగవుతుంది అనుకుంటూ అంతకంటే హీనంగా జరిగినటువంటి పరిస్థితిని మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక రైతులకు సంబంధించి లేదా ఇతరత్ర ఇరిగేషన్ పరంగా అన్ని రకాలుగా సమస్యలు పరిష్కరిస్తూ జీతాలకు 1వ తారీఖున ఇస్తూ రైతులకు రుణమాఫీ చేస్తూ ఇన్ని రకాల కార్యక్రమాలు చేసే సందర్భంలో ఈ యొక్క సంఘటనలన్నింటినీ కూడా భూతత్వాలు పెట్టి చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం అన్ని రకాల విచారణలు చేయడానికి సిద్ధంగా ఉంది. సుంకిశాల సంఘటన కూడా విచారణకు ఆదేశిస్తూ ఉన్నాం. దాని మీద సమగ్రమైన రిపోర్ట్ తెప్పించుకొని ఆనాడు ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో టీఆర్ఎస్ హయాంలో ఎవరైతే దీనికి బాధ్యత వహించాల్సిందో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేటువంటి బాధ్యత మాది. ప్రజలు ఎక్కడ అపోహపడాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి ఏనాడైతే ఈ కార్యక్రమాలు ప్రారంభమైనాయో వాటన్నిటికీ సంబంధించి పూర్తి స్థాయి లోపల మళ్ళీ సాంకేతికపరమైన నివేదికలతో మేము ముందుకు వస్తాం. తెలంగాణ ప్రజలకు చెప్తాం ఏ విధంగా ఏంది ఎన్నడూ డేట్లతో సహా అన్నీ కూడా తెలంగాణ ప్రజల ముందు ఉంచుతాం. విచారణకు ఆదేశించడం విచారణ ప్రాథమిక రిపోర్ట్ రాగానే తెలంగాణ ప్రజల ముందు ఉంచుతాం. ఇవాళ పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ డిఫెన్స్లో వాడి మొన్న కూడా చూసినారు అసెంబ్లీలో సోషల్ మీడియాలో ఒక గిరిజన మహిళ అని చూడకుండా సీతక్క గారి మీద కావచ్చు లేదా ఇతరత్ర అనేకమైనటువంటి అసంతమైనటువంటి ఆరోపణలతోటి శాసనసభలో సరైన విధంగా జవాబు చెప్పలేక స్పీకర్ గారు దళితుడని ఒక దొరతనంతో అధ్యక్ష అని అతను పిలవలేక శాసనసభకు రానటువంటి పరిస్థితులల్లో ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా మేము మా యొక్క బాధ్యతగా ప్రజల అవకాశం ఇచ్చినారు. 8 నెలల్లో ఇంత ఓపెన్గా మేము 200 యూనిట్ రాను లబ్ధిదారులు కరెక్షన్ చేసుకోమంటున్నాం. రూపాయలని 5 సంవత్సరాలు పంచలే. ₹1,00,000 లోపున్న వాళ్ళు అందరికీ వచ్చింది. ఈ మండలంలో 21 కోట్లు వచ్చినాయి. ₹150,000 ఉన్న వాళ్ళకి పంచినాం. రేపు 2 లక్షలు ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చేస్తాం. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మొట్టమొదటిసారి చేస్తాను. దాంతో బర్దాష్కి బాహర్ అంటే వాళ్ళ అసహనానికి హద్దు లేకుండా పోయింది. వాళ్ళకు ఉండబడేటువంటి పార్లమెంట్లో 0 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా ఇవాళ వాళ్లకు పూర్తిగా ఓపిక లేకుండా ప్రజా సమస్యల మీద మాట్లాడలేని జ్ఞానం లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. మేము ఇవాళకు కూడా బాధ్యత గల ప్రభుత్వంగా బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరించదలిసినట్టయితే మీరు నిర్మాణాత్మక సలహాలు ఇస్తే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ అవి ఏమి లేకుండా ఊరికేనే బట్టగాల్చి మీద వారేస్తే చూస్తూ ఊరుకునే ప్రభుత్వం కాదు ఇది. తప్పకుండా దోషులను శిక్షిస్తాం. ఏ హయాంలో స్టార్ట్ అయింది సుంకిశేలా ఏ హయాంలో ఏం జరుగుతుందో బరాబర్ జవాబు చెప్తాం. ఇక సందట్లో సరే మీయాలేక కిషన్ రెడ్డి చెప్తా ఉండటం రోల్ మాఫ్ గానోళ్ళకు బీజేపీలు నిలదీయమని. నువ్వు ఆల్రెడీ తెలుసు కిషన్ రెడ్డి గారు మీరు టీఆర్ఎస్ పార్టీ అంటే అనే బ్యాచ్ మీది. మీరు ఎప్పుడు కూడా వేరు కాదు. ఎవరు ప్రజలు వేరు చూడలే. ఇవాళ తెలంగాణ బడ్జెట్ అన్యాయం జరిగితే మాట్లాడమంటే మాట్లాడి చేతగానటువంటి మంత్రివి ఇవాళ మా మీద రైతులకు అన్యాయం జరిగిందంటే మేమే బహిరంగంగా స్టేట్మెంట్ ఇస్తున్నాం. రైతులకు ఎక్కడైనా ఎవరైనా మిస్ అయ్యి సాంకేతిక కారణంతో ఉంటే దాన్ని కరెక్షన్ చేసే బాధ్యత మాది అంటున్నాం. అటువంటి అంశం ఇంత ఓపెన్గా పారదర్శకంగా మేము పత్రికల వారిని కూడా కోరుతా ఉన్నాం. ఎక్కడైనా రైతులకు న్యాయంగా ఉండి అన్యాయం జరిగితే ఆ సమస్య పరిష్కరించే బాధ్యత ఈ ప్రభుత్వంది.